నమస్తే. సో ప్రజెంట్ నేను గాంధీ భవన్ లో ఉన్నా. ముఖ్యంగా హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీ మనగడ ఏంటి, సో నిజంగా ఈ మావోయిస్టులను చంపడంలో ఏంటి ప్రధాన ఉద్దేశం, సో మాట్లాడదాం. నాతో పాటు డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు, గ్రంథాలయ శాఖ చైర్మన్. మాట్లాడదాం సార్. నమస్తే, బాగున్నారా? సో ఫైన్ సార్. సో ఏం చెప్తారు, ఈ హిడ్మా మరణం తర్వాత మావోయిస్టుల్లో మొత్తం కూడా అంత మావోయిస్ట్ పార్టీ అంతర్గతం అవుతున్నట్టు తెలుస్తాం, దీని మీద మీరు ఏం చెప్తారు? రెండు విషయాలు సార్. ఒకటి, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి బతికే అవకాశాన్ని ఇవ్వాలని చెప్తా ఉంది. అంటే బ్రతకాలనుకున్న ప్రతి వ్యక్తికి బతికే అవకాశం ఇచ్చే సందర్భంలో ఆ బ్రతుకును కాల్డివేట్ చేసి బూటకం ఎన్కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీగా కానీ వ్యక్తిగతంగా కానీ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. నక్సలైట్ ఉద్యమం కొన్ని సామాజిక ఆర్థిక సమస్యల మీద ఉత్పన్నమైన ఉద్యమం. నక్సలైట్ ఉద్యమం కొన్ని ప్రశ్నలు రేకెత్తించింది. ఆ ప్రశ్నలకు సమాధానాన్ని రాజ్యాంగబద్ధంగానే మనం సూచించాలి. రాజ్యాంగబద్ధంగా నక్సలైట్ ఉద్యమాన్ని పరిశీలించే ప్రయత్నం చేయాలి. కానీ డెడ్ లైన్లు పెట్టి, డేట్లు పెట్టి, ఈ డేట్ లోపల మీరు కనుక లొంగిపోకుండా చంపేస్తాం, లేదా ఈ డేట్ లోపల మిమ్మల్ని మొత్తం ఖతం చేస్తామని కేంద్రంలో అమిత్ షా చెప్పడం, ఇక్కడ ఆ డేట్లను ప్రస్తావించి ఇంకా మీకు 90 రోజుల గడువు ఉంది, 100 రోజుల గడువు ఉంది, 120 రోజుల గడువు ఉందని చెప్పేసి బండి సంజయ్ గారు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ప్రకటించమని అవుతుందో అది సరైన విధానం కాదు, దుర్మార్గమైన ప్రకటనలది. నక్సలైట్ ఉద్యమం తీసుకొచ్చే హింసను, నక్సలైట్ ఉద్యమం ప్రేరేపించే హింసను ప్రజాస్వామ్యవాదులుగా మనం వ్యతిరేకిస్తాం. కానీ అదే సందర్భంలో ఈరోజు వాళ్ళ జాతీయ అధికార ప్రతినిధులు లేదా జాతీయ స్థాయి నాయకత్వంలో ఉండే అనంత్ అనే పేరు మీద విడుదలైంది. నక్సలైట్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము చర్చలు చేశాము. కాబట్టి చర్చలకు అవకాశం ఉన్నప్పుడు, చర్చలో నక్సలైట్ నాయకులు కోరుకుంటూ ఉన్నప్పుడు చర్చలు చేసి వాళ్ళ డిమాండ్లను రాజ్యాంగపరంగా పరిశీలించే ప్రయత్నం చేయాలి తప్ప డెడ్ లైన్లు పెట్టి డెడైలాగా చంపడం ఏదో సరైన విధానంగా మేము భావించట్లేదు. ఇప్పుడు హిడ్మా మరణం నిజంగా అంటే మీరు ఏం చెప్తారు దీని మీద? హిడ్మా ఛత్తీస్గఢ్ను వదిలి విజయవాడకి వెళ్ళడం చేసిన తప్పు అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. సో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, మోడీ ప్రభుత్వం ఉంది అక్కడ. సో ఆ తప్పు చేసేయడా మరి ఏంటి, ఎట్లా చూస్తారు దాన్ని మరణాన్ని? ఇప్పుడు హిడ్మా భారతీయ పౌరుడే కదా. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి, తారేడార్ నుంచి ఐజ్వాల్కి పోయే స్వేచ్ఛ ఆయనకు ఉంది కదా. అదాని కశ్మీర్ నుంచి కన్యాకుమారికి, తారేడార్ నుంచి ఐజ్వాల్కి పోయి బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు, భారతదేశాన్ని వెళ్ళిపెట్టి ప్రపంచం మొత్తం బిజినెస్ చేశాడు కదా అదాని పోయినప్పుడు, హిడ్మా భారతదేశంలో తనకు అనుకూలమైన ప్రాంతాల్లో పోయే అవకాశం అనుకుంటుంది కదా. హిడ్మా ఏం సంపాదించాడండి? ఒక పేద తల్లి ప్రేమ. ఆ తల్లి కడుపులో పేగుళ్ళు లేవు, నెత్తి మీద ఒక చిన్న కొంగు, పేగుళ్ళు లేని కడుపు, ఒక ఆర్ద్రత, కన్నీళ్ళు తప్ప మా దగ్గరే లేవు. హిడ్మా ఇంటికి కనీసం తాటాకులు పరుచుకునేంత ఆర్థిక స్తోమత కూడా కనబడట్లేదు. ఆ హిడ్మా గుడెంలో మనం పోయి చూస్తూ ఉంటే ఏం కనబడతా ఉందంటే అంగి లాగులేని పిల్లలు నీకు అనేక సంఖ్యలో కనబడతా ఉన్నారు. అంటే అత్యంత పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో నక్సలైట్ పాత్రను ఎంచుకున్నాడు. నక్సలైట్ బాటను బాసటగా తీసుకోవడాన్ని మనం వ్యతిరేకిస్తాం. హింస ద్వారా భారతదేశంలో ఏం జరగదు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ ఏమీ సంపాదించుకొని వాళ్ళ ప్రజల రక్షణ కోసం యుద్ధంలోకి ప్రవేశించిన హిడ్మాను వైద్యం కోసం విజయవాడకి వస్తే అక్కడ కూడా హిడ్మా దగ్గర ఒక లెటర్ కూడా బయటకు వచ్చినట్టు చేస్తున్నది. ఒక జర్నలిస్ట్ రాసిన లెటర్, రాజ్యాంగం కనుక నా బతుక్కి, నా ఆదివాసీల బతుకు, నాతో ఉన్న వాళ్ళ బతుకు కనుక రక్షణ కల్పిస్తే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, నేను రాజ్యంతో కలిసి పనిచేసేందుకు, సామాన్య జీవన శ్రమంతిలో ఉండి నాకు సంబంధించిన విషయాలను చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన ఓ జర్నలిస్ట్ రాశాడు. ఆయన అదే తరుణంలో అంటే అక్కడ విజయవాడకు వెళ్ళకుండా ఇక్కడ హైదరాబాద్ నిన్న 37 మంది హైదరాబాద్ లో లొంగిపోయారు డీసీపీ దగ్గర. సో ముఖ్యంగా చాలా మంది ఉన్నారు, ముఖ్యులు ఉన్నారు. సో ఆయన తప్పు చేసింది అనుకోవచ్చా? అంటే అక్కడికి వెళ్ళడం అంటే గెరిల్లా యుద్ధ వ్యూహంలో వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది. మరి ఏ పరిస్థితుల్లో విజయవాడకు పోయడం మనకు తెలియదు. సో విజయవాడకు పోయింది మాకు క్లియర్గా, వైద్యం కోసం పోయినాడు. వైద్యం కోసం పోయిన వ్యక్తిని దుర్గబడి చంపడమే దుర్మార్గం కదా. ఒక విషయం చెప్తాను నేను, అదేంటంటే ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగాయి, దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, దేశం మధ్య యుద్ధం జరిగాయి. యుద్ధంలో లొంగిపోయిన వాళ్ళని క్షమిస్తారు. అది యుద్ధ నీతి, ధర్మనీతి, అట్లాగే నాగరికత నీతి. యుద్ధ నీతిని, ధర్మనీతిని, నాగరికత నీతిని కోల్పోయి ట్రీట్మెంట్కి వచ్చిన వ్యక్తిని, ఆయుధాలు లేని వ్యక్తిని, సరెండర్కు సిద్ధంగా ఉన్న వ్యక్తిని, సరెండర్ కావడానికి తన ఆకాంక్ష వ్యక్తం చేసిన వ్యక్తిని తీసుకొని చంపడం అనేది ఈ అంతకన్నా దుర్మార్గం ఉంటుంది కదా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు హిడ్మాని దుర్మార్గంగా చంపాలని చెప్పిన ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. అంటే దోపిడీని ప్రశ్నించే వ్యక్తి అర్బన్ నక్సలైటా? భూస్వామ్య విధానాన్ని ప్రశ్నించే అందరూ అర్బన్ నక్సలైట్లా? పెట్టుబడిదారీ విధానంలో దోపిడీని, అందులో ఉన్న డొల్లతనాన్ని ప్రశ్నించే వాళ్ళు అర్బన్ నక్సలైట్లా? అట్లా కూడా దేశంలో ప్రశ్నించే అందరూ అర్బన్ నక్సలైట్లే కదా. ఆ రోజు భగత్ సింగ్ రాజ్యాన్ని ప్రశ్నించాడు, కొమరం భీమ్ జంగల్ జమీన్ నినాదంతో రాజ్యాన్ని ప్రశ్నించాడు, రామ్జీ గోండ్ రాజ్యాన్ని ప్రశ్నించాడు, భగవాన్ బీర్సా ముండా
రాజ్యాన్ని ప్రశ్నించాడు వాళ్ళందరూ కూడా దేశద్రోహులైన. అశోకుల్లా ఖాన్ రాజ్యాన్ని ప్రశ్నించాడు. మేమేమంటున్నాం అంటే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి బీజేపీ అంటే, మరి బీజేపీ బేసికల్గా భూస్వాముల పార్టీయా, ధనవంతుల పార్టీయా, పెట్టుబడిదారుల పార్టీయా, దోపిడీని సపోర్ట్ చేసే పార్టీనా? అట్లా ఉంది కాబట్టి ప్రశ్నించిన అర్బన్ నక్సలైట్. అది పరిష్కారం కాదు. ఎస్, నక్సలైట్ ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలకి రాజ్యాంగబద్ధంగా సమస్యలు ఏమున్నాయి, పరిష్కారం ఎట్లా చూడాలని ఆలోచించాలి. మీరు ఏం చెప్తారు సార్? అంటే మార్చ్ 30 అంటే 31 తారీఖు 2026 కల్లా నక్సలిజం అనే పేరు లేకుండా చేస్తాం. దీని వెనుక అసలు ఏంటి, అసలు డెడ్ లైన్ పెట్టడానికి కారణం ఏంటి, అసలు ఏంటి, అసలు బీజేపీ వ్యూహం ఏంటి, ఏమనుకుంటారు మీరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, విలువైన మాట. పేదరికం ఉన్న రోజులు నక్సలిజం ఉంటుంది, రూపం మారచ్చు. తుపాకులు పట్టుకొని పోరాడడాన్ని కాంగ్రెస్ పార్టీగా గాంధీయన్వాదులుగా మేము సమర్థించాం. రూపం మార్చచ్చు. కానీ నక్సలైట్ కూడా లేవనెత్తిన ప్రశ్నలు కదా, దున్నేవాడికి భూమి కావాలని, మా నాటే మహారాజ్, మా గూడెంలో మహారాజ్యం రావాలని, పేదలకు న్యాయం జరగాలని, కులం మతం లేని సమాజం ఏర్పడాలని, స్త్రీ అసమానతలు పోవాలని, స్త్రీ పురుష అసమానతలు పోవాలని కోరుకుంటున్నారు కదా. అవి న్యాయబద్ధమైన విషయాలే కదా. కాబట్టి హింస అనేది ఏ రూపంలో ఉన్నా, ప్రభుత్వ రూపంలో ఉన్నా, నక్సలైట్ రూపంలో ఉన్నా, అది ఖండించదగ్గదే. నిజానికి నక్సలైట్లో ప్రేరేపించిన హింసలో ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ, ఎక్కువగా చంపబడదు కాంగ్రెస్ పార్టీ. అయినా మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు బేసికల్గా నాకు ఎందుకు ఇంత తొందరపడుతుంది రాజ్యం అంటే, ఆదివాసులు కనిపించట్లే వాళ్ళకి. ఇప్పుడు ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపద కనిపిస్తూ ఉంది. దాన్ని ఎప్పుడు అదానికి, ఎప్పుడు అంబానీకి లేదా ఇతర పెట్టుబడిదారులకు దాన్ని అప్పగించి మొత్తం ఆదివాసీ కూడా ఖాళీ చేయాలని తపన కనబడతా ఉంది. దానికి అడ్డుగోడగా నక్సలైట్ ఉన్నారు కాబట్టి నక్సలైట్లను ఎంత తొందరగా మనం ఏరివేస్తే ఆ ఖనిజ సంపద ఈ దోపిడీదారులకు సొంతమైన అవకాశం ఉంటుందనే తపన కనబడుతుంది తప్ప ప్రజాస్వామ్య ఆకాంక్షలు కానీ మానవ విలువలు కానీ రాజ్యంలో ఎక్కడ కూడా కనిపించట్లేదని మనకు అనిపిస్తుంది. అందుకోసమే అమిత్ షా గారు డెడ్ లైన్ పెట్టారు, బండి సంజయ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. దుర్మార్గం, ఇది సరైన విధానంగా కాంగ్రెస్ పార్టీ భావించట్లేదు. సో ఇది రియాజ్ గారు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా అదానీ అంబానీకి ఖనిజ సంపద కూడబెట్టడానికే ఈ కగారు కావచ్చు, ఈ మొత్తం మావోయిస్టులను ఏరివేయడం కావచ్చు, డెడ్ లైన్ కావచ్చు, దానికోసమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ విజయ్తో సతీష్, హైదరాబాద్, గాంధీ భవన్.